డాక్టర్ గారు, మీ కార్యక్రమం చాలా రెగ్యులర్ గా చూస్తున్నాను. ఎంతో మందికి ఎన్నో విధాలుగా మీ పరిష్కార మార్గాలు సుఖ జీవితం సాధించటకు తోడ్పడుతున్నాయి. నేనొక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోబోతున్నాను. సెక్స్ ని తట్టుకోలేక 2 సార్లు సెక్స్ లో పాల్గొన్న 2 సార్లు నాకు బాగా నొప్పి అనిపించి చాలా బ్లీడింగ్ అయింది. నా అనుమానం ఏంటంటే ఆమె యోని రంధ్రం చాలా చిన్నదని అనిపిస్తోంది. ఇలాగే ఉంటే ఆమెతో నాకు దాంపత్య సుఖం ఉండదు కదా. మీకు నా మనసులో మాట దాచకుండా చెబుతున్నాను. ఆమెతో సెక్స్ కుదరకపోతే పెళ్లి మానేయాలనిపిస్తోంది. నా సమస్యని సానుభూతిగా అర్థం చేసుకుని ఏం చేయాలో చెప్పండి అంటున్నారు. యోని రంధ్రం చిన్నదనే మాట ఒట్టిది. ఫస్ట్ తెలుసుకోవచ్చు. యోని రంధ్రం చిన్నదని ఎవ్వరికి ఉండదు, కానీ అది సాగుతుంది. కొంతమంది కొద్దిగా మొదట్లో టైట్గా ఉండొచ్చు. అదే పెళ్లి కాకుండా సెక్స్ కి ట్రై చేసేది ఏంటంటే అమ్మాయి ఏం చేస్తుంటే బిగపడుతుంది. భయంతో మొదటి కలిగిలు ఎక్కువగా భయాన్ని కలిగిస్తాయి. ఆ భయం వాళ్ళకి బిగపడితే ఒకకోసం ఒడిసిపోవచ్చు, నొప్పి పుట్టచ్చు, లేదా సెక్స్ జరగకపోవచ్చు, లేదా రక్తం కారవచ్చు, ఏం జరగవచ్చు. యోని రంధ్రం చిన్నది ఎప్పటికీ చిన్నదనే మాట ఉండదు. ఎందుకంటే శరీర నిర్మాణం అంతా. ఆ శరీర నిర్మాణం ఏంటంటే చిన్నది, ఇంత చిన్న రంధ్రం ఉన్నది. దాదే ఎంత సాగుతుందంటే బాగా సాగిపోతుంది. దాంట్లో శిశు జన్మం జరుగుతుంది. ఏం రంధ్రం చిన్నదేంటి ఇంకా. అయితే మొదట్లో కొద్దిగా టైట్గా ఉండొచ్చు, తర్వాత ఎంత కాండ సాగుతుంది. అంచేత అమ్మాయి రంధ్రం యోని రంధ్రం చిన్నదిగా ఉంటే నాకు సెక్స్ జరగక అది మీరు రిమైన్ చెప్పేస్తే నేను ఆమెనే పెళ్లి చేసుకొని అవుతాను, చేసుకోను అన్న. ఇది కరెక్ట్ కాదు. యోని రంధ్రం చిన్నదనేది ఉండదు. ఒకవేళ ఆవిడకి అంత టైట్గా ఉన్నట్లయితే ఒకసారి డాక్టర్ దగ్గర చూపిస్తే అది కొంచెం డైరెక్ట్ చేసేస్తారు. డైరెక్ట్ చేసి నార్మల్ అయిపోతుంది. అంతేగాని పెళ్లి మనకు అసలు లేదు, అమ్మాయిని చేసుకోకుండా అసలు లేదు. శుభ్రంగా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి.